విశ్వాసానికి అనుగుణంగానే మనం పరిపాలించదలుచుకుంటే భారతదేశం హిందూ దేశంగానే ఉంటుందని చెప్పి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆర్టికల్ 25ని రద్దు చేసి భారత ప్రజలు హిందూ మత విశ్వాసాలకు లోబడి ఉండడం తప్ప మరో మతం ఎన్నుకునే స్వేచ్ఛ లేదని చెప్పి ఆర్టికల్ 14, 15 రద్దు చేసి మీరు నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దేశ ప్రజలు మీరు అనుకున్న హిందూ విశ్వాసానికి అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అది న్యాయం అవుతే, అది ధర్మం అవుతే, రాజ్యాంగంలో ప్రస్తుతం పేర్కొన్న చట్టాలను ఉల్లంఘించడం కంటే ఆ రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు మీకు ఇబ్బందిగా ఉంటే, రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు ఇవి మత మార్పిడిలకి కేంద్రంగా ఉన్నాయని మీరు భావించుకుంటే మీరు ఆ చట్టాలను తీసేయండి. అప్పుడు అందరు కలిసి ఏ విశ్వాసానికి అనుగుణంగా ఉండాలో ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు రద్దన్న చేయండి, లేదా ఆర్టికల్ 25ని, ఆర్టికల్ 14, 15ని రద్దన్న చేయండి, లేదా రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోన్న చేయండి. ఇది రెండింటికి వైరం ఉన్నది. ఆర్టికల్ 25 ఉండగా, ఆర్టికల్ 14, 15 ఉండగా రాష్ట్రపతి ఆర్డరు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. ఆర్డర్కు చట్టాలకు వైరుధ్యం వచ్చినప్పుడు మీరు ఆర్డర్ను కాపాడుకోదలుచుకుంటే చట్టాలను ఉపసరించుకోండి, చట్టాలను కాపాడదలుచుకుంటే ఆర్డర్ను ఉపసరించుకోండి. రెండు ఎలా ఉంటాయి? సేమ్ టైం మొన్న ఒక దళిత క్రైస్తవ పాస్టర్ నాకు పలానోళ్ళు వేధించిండ్రు, అవమానించిండ్రు కాబట్టి SC/ST యాక్ట్ వర్తించుతుంది కాబట్టి అని చెప్పి ఒక కేసు పెడితే ఆ కేసు మీద వచ్చిన జడ్జిమెంటే ఇది SC/ST యాక్ట్ దీనికి వర్తించదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఆర్డర్ ఉండడం వల్లనే ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది 90/50 ఆర్డర్ ఉండడం వల్ల ఇచ్చింది కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ వివక్షత ఉన్నది మా పట్ల, దళితుల పట్ల వివక్షత ఉన్నది. ఆ వివక్షతే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఆర్డరే వివక్షత, అది చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు.